హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ క్లిక్స్ ఆఫ్ కుమారి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే డీప్ క్లీనింగ్ అనమాట. సో ఎలా చేసుకుంటాను ఏంటని చెప్పేసి మీ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో చూసేయండి. ఏం పనులు అయితే లేవు, ఓన్లీ డీప్ క్లీనింగ్ అనమాట. సో నేను ఇది మార్నింగ్ 5:30కి అయితే లేచాను. 5:30కి లేవటం వల్ల కొంచెం వీడియో కూడా బ్లర్ వచ్చిందనమాట. అలానే శుక్రవారం వస్తుంది కదా, మా ఇల్లు శుభ్రం చేసుకోవాలి కాబట్టి లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, అన్నీ శుభ్రం చేసేసుకున్నానని చెప్పేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే రోడ్డు అమ్మటే కదా ఇల్లు, కొంచెం దుమ్ము అయిపోయిందనమాట. మళ్ళీ సామాన్లు అవన్నీ మళ్ళీ ఇంకా నైటే కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. గిన్నెలు అవన్నీ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా గిన్నెలు, బట్టలు, ఇంకా ఇల్లు సెల్ఫ్స్ క్లీన్ చేసుకోవడం, తుడుచుకోవడం అవి అయితే చేశాను. అలానే ఇల్లు ఊడ్చడము అది చేశాను అనమాట. ఇంకా నేను ఈ వీడియోలో అయితే మీకు ఎలా చేసుకున్నాను ఈ టిప్స్ కూడా చెప్తానమాట. పని చక్కగా నీట్గా ఎలా అయిపోవాలి ఏంటి, మనకి పని చేసుకున్నా అయిపోయినట్టు ఉండాలన్నమాట. ఇంక మనం పని చేసుకుంటే పని లేనట్టు ఉండాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు టిప్స్ కూడా చెప్తాను. సో తప్పకుండా మీరైతే వినేయండి. ఫస్ట్ ఇంకా నైట్ అయితే మనం గిన్నెలు అయితే తోమేసుకున్నామని చెప్పేసాను కదా, అవి అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. సో మీరు చూడొచ్చు, ఇవి కింద బ్లూ బకెట్, టబ్, అలానే బ్లాక్ది అవి ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పాత గిన్నెలు ఉంటే అవి అయితే తీసేసి ఇంకా పేపర్లు అయితే తీసాను అనమాట. సో ఆ పేపర్ అయితే తీయదు కాదనమాట, ఎందుకంటే దానికి గమ్మత్తేసుకుంది. ఇంకా మొత్తం సెల్ఫ్లన్నీ తుడిచేసుకున్నాను అనమాట. తుడుచుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా చున్నీ అయితే వేసుకున్నాను. ఇంకా మనం పేపర్స్ వేసుకున్నాం అనుకోండి, పద్దాకలు పడేస్తుంది, అందులో డబ్బులు వేస్ట్. సో ఇదైతే చున్నీ అయితే మనం ఒకసారి వేసేసుకున్న తర్వాత మనకంటూ మనము ఉతుక్కోవచ్చు అనమాట. సో అలా అనమాట. నెక్స్ట్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే గిన్నెలు అయితే సర్దేసుకొని మంచిగా అయితే పెట్టేసుకుంటున్నాను. సో మీరైతే చూడొచ్చు. అలానే మనం గిన్నెలు పడ్డమట్లోనే గిన్నెలు తోమేసుకుంటే మనకి పని ఉండదు. బట్టలు పడ్డమట్లోనే ఒక జత ఉన్నాయి కదా అని ఉతికేకుండా ఉన్నామనుకోండి, మనకి బట్టలు పెరుగుతాయి తప్ప తగ్గవు. సో నేనైతే అది చెప్పాలనుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం గిన్నెలు తోమేసుకున్నా కూడా మళ్ళీ ఒక 2 ప్లేట్స్ లేకపోతే 1 ప్లేట్ ఉన్నా కూడా అది కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే ఇంకా పని అయిపోయినట్లు ఉంటుంది. పని అసలు ఉండదు అనమాట. ఈవినింగ్ టైం కల్లా మనకి పని అయితే అయిపోయినట్లనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేనైతే ఇంకా సెల్ఫ్లో బట్టలు అయితే తీసేసి మంచం మీద అయితే పెట్టాను అనమాట. ఇంకా అక్కడైతే మా బాబు అయితే నిద్రపోయాడు. సో ఇంకా సెల్ఫ్ కూడా పేపర్స్ అన్నీ తీసేసాను అన్నమాట. తీసేసిన తర్వాత ఇంకా క్లాత్తో అయితే తుడిచేసి ఇంకా పక్కన పెట్టేసాను. క్లాత్ అవన్నీ తీసేస్తాను కదా. నెక్స్ట్ ఇంక ఇక్కడ కూడా చున్నీ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా పేపర్స్ లేవని చెప్పేసి అందులో కూడా కొంచెం డబ్బులు సేవ్ అవుతాయని చెప్పేసి ఒక 10 రూపీస్ లేకపోతే 20 రూపీస్ సేవ్. ఆ 20 రూపీస్ సేవ్ చేయలేమనుకోండి, బట్ నేనైతే అలా చేయాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇంకా నెక్స్ట్ అయితే ఒకదాని తర్వాత ఒకటైతే మడత పెట్టేసుకున్నాను అనమాట బట్టలు కూడా. ఇంకా ఏంటంటే నెక్స్ట్ పాయింట్, మనం చెప్పాను కదా లాస్ట్ వీడియోలో 5:30కి లేచేస్తే పనులన్నీ చక్కగా అయిపోతాయి అని చెప్పేసి మీకు చెప్పాను కదా. అందులో ఇప్పుడు కూడా నేను 5:30కి లేచేసి పని స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ఇంక బయట ఊడ్చేసాను. ఇంకా వాకిలు అయితే ఫస్ట్ ఊడ్చుకోవాలి కాబట్టి వాకిలు ఊడ్చుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసి సెల్ఫ్లు అదే గిన్నెలు అయితే సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా బట్టలు అయితే సర్దేసుకున్న తర్వాత ఇంకా నేను దుప్పట్లు అయితే ఉతకాలన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం ఉతికాను, బట్ మళ్ళీ ఉతకాలి కదా. 2 డేస్ ఉందనగా, అంటే ఇంకా శుక్రవారం వస్తుంది కదా. ఇదైతే ఏ రోజు ఇది ఇవాళ ఏమారం బుధవారం అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో అన్ని దుప్పట్లు కూడా ఉతికేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడైతే నానపెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇది ఉతికేదైతే నేను బ్లాగ్లో పెట్టలేదు, ఎందుకంటే క్లీనింగ్ కాబట్టి ఎలా చేసుకుంటున్నాను, ఏమేమి పనులు చేస్తున్నాను అని చెప్పేసి వీడియోలో మాత్రమే మీకు చూపిస్తాను. అలానే మనం 1 వీక్ ఉతుకున్నాము అనుకోండి దుప్పట్లు, లేకపోతే మీకు అంత ఓపిక ఉంటే ఒక 3 డేస్కి 4 డేస్కి ఒకటి ఉతుకున్నాం అనుకోండి, మనకి మురికి ఉన్నట్టుండదు. అలాగే మనకి దుప్పట్లు కూడా మంచిగా నీట్గా అనిపిస్తాయి, మంచిగా ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళకి 3-4 వేసేసుకోవచ్చు ఒకేసారి. బట్ మనకి వాషింగ్ మిషన్ అవేమి లేవు కాబట్టి మనమైతే చేత్తోనే కాబట్టి ఒకసారి 4 ఉతికేసుకున్నాను అనమాట. 2 వీక్స్ అవుతుంది ఉతక కూడా, అందువల్ల నేను ఇంకా నానపెట్టేసి ఉతికేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే సెల్ఫ్ అయితే క్లీన్ చేసేసి మళ్ళీ ఇక్కడ పేపర్స్ లేవని చెప్పేసి అదే పేపర్ వేసేసి ఇంక తుడిచేసి పేపర్ కూడా ఇంకా అదైతే వేసేసిన తర్వాత ఇంకా అంగన్వాడి ఇచ్చిన పాలపిండి, పాల ప్యాకెట్స్, ఇంకా రవ్వ, నెక్స్ట్ బాబు మందులు అవైతే పక్కన పెట్టాను అనమాట. ఇంకా టీవీ సెల్ఫ్ దగ్గరకు వస్తే అక్కడ కింద ఇటుకలు ఎందుకు పెట్టానమాట. నేను కింద ఇటుకలు ఎందుకు పెట్టానంటే, ఇంకా మనకి ఇక్కడ టీవీ పెడుతున్నాం కదా, ఏమవుతుందంటే
టీవీ పెట్టడం వల్ల కింద కొంగేసి టీవీ స్విచ్ది కనిపించట్లేదు అనమాట, రిమోట్ నొక్కతి కావట్లేదన్నమాట. సో అందువల్ల పైన ఇటుకలు పెట్టేస్తే కొంచెం నీట్గా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే కృష్ణయ్య రాధమ్మ వారి బొమ్మలు అయితే నేను ఫ్రేమ్ అయితే అదే ఐడియాలు అయితే తుడిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలానే ఫ్లవర్ పాట్ కూడా తుడిచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కింద సెల్ఫ్ అయితే ఇంకా బుక్స్ ఉన్నాయన్నమాట మా మరిది గారివి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా గంధం బాక్సెస్, ఇంకా తర్వాత అయితే క్లాత్ ఉందని చెప్పేసాను కదా, ఇంకా క్లాత్ కూడా బ్లాక్ అవ్వలేదు. 1 వీక్ బ్యాక్ 2 వీక్స్ బ్యాకే వేసాను కాబట్టి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఆ క్లాత్ కూడా తీసేసి మంచిగా బుక్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా నేనైతే చెప్పాను కదా మీకు బ్యాక్గ్రౌండ్ సెటప్ అది వాల్పేపర్ అయితే తీసుకున్నాను, అది షీట్ తీసుకున్నాను అని చెప్పేసి అదైతే పెట్టేసిన తర్వాత ఎక్కడ సర్దాను. ఇంకా పంపులు వస్తున్నాయని చెప్పేసి ఇంకా ఇక్కడైతే నీళ్ళైతే పట్టేసుకుంటున్నాను అనమాట. అక్క నీళ్ళు కూడా పట్టేసి పని కదంటే డీప్ క్లీనింగ్ అది కాదు కదంటే ఇంకా నేను ఇది కూడా చూపించాలనుకుంటున్నాను కాబట్టి మీకైతే చూపించానండి. అలానే నెక్స్ట్ ఇంకా 4 పాయింట్స్ 3 పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ 2 చెప్పాను కదా ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అలానే మనం డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తానమాట. ఫస్ట్ లాస్ట్లో అయితే చెప్తాను, సో తప్పకుండా వినేయండి. మన 10 మినిట్స్ వీడియోలో 2 మినిట్స్ ఉందనగా వాయిస్ ఓవర్ ఇచ్చేసి మీకు చెప్తాను. సో ఇంకా నెక్స్ట్ అయితే నీళ్ళు పట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి అయితే సెల్ఫ్ అదే డబ్బాలు ఉంటాయి బాక్సెస్, వీటిని ఏమంటారు గుర్తుకు రావట్లేదు. సో ఇంకా మొత్తం అల్లము కారము అవన్నీ ఉంటాయి కదా, కారం ఉప్పు డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ పైన అయితే మూతలు తుడిచేసి డబ్బా మొత్తం తుడిచేసి ఇంకా సెల్ఫ్ అయితే అక్కడ క్లాత్ కింద కూడా తుడిచేసి ఎక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందులో పొయ్యి కూడా కడిగేసి రుద్దేసుకొని ఫస్ట్ అయితే బయట పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా స్టవ్ కూడా తుడిచేసుకుందామని చెప్పి అదే రుద్దుదామని చెప్పేసి ఇంకా కారం అయితే ఇంకా కందిపప్పు అయితే ఉందన్నమాట. కందిపప్పు అయితే అరకిలో తెచ్చారు మా వారు. సో మిగిలినది డబ్బాలో పోసేసిన తర్వాత ఇంకా మిగిలిన కారం అయితే అమ్మ పెట్టింది అనమాట 1 కిలో. ఇంకా కిలో కారం కూడా ఒక డబ్బాలో అయితే నేను పోసాను. ఇంకా డబ్బులు మనం ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటంటే నేను చెప్తాను. మనకి 1 రూపీ కనిపించినా కూడా మనం అంటే ఇప్పుడు ఉపయోగించుకోవచ్చులే, ఏదో ఒకటి కొనుక్కోవచ్చులే అనేసి మనం అనుకోకూడదండి. ఏంటంటే మనం చేసే 1 రూపాయి కూడా రేపు ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి నేనేమంటున్నాను, 1 రూపీ కూడా మనం ఒక బాక్స్లో అయినా లేకపోతే ఒక హుండీలో అయినా లేకపోతే ఒక మనకి దగ్గర ఉన్న బియ్యము అవి ఉంటాయి కదా, వీటిలో ఒక దాంట్లో అయితే కాయిన్ కూడా వేసుకుంటే మనకి రేపటికి మంచిగా పనికొస్తాయి. రూపాయి కూడా పనికొస్తుంది అనమాట. సో అలా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా బయట అయితే వచ్చేసి ఇంకా మేత అయితే కోళ్ళకైతే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడైతే మంచిగా అవన్నీ తుడిచేసుకొని పెట్టేసుకుంటున్నాను. అలానే ఇంకా బయట అయితే స్టవ్ ఉందని చెప్పేసి చెప్పాను కదా ఇంకా మీకు. ఇంకా బయట కూడా స్టవ్ అయితే నేను మంచిగా నీట్గా రుద్దేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అలానే మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మనీ ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటనేది మీకు చెప్పలేదు కదా నేను ఈ వీడియోలో అయితే. ఫస్ట్ ఇప్పుడు చెప్పాను కదా, అలా అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. మనకి వచ్చే రూపాయి కూడా మనకి ఉన్న రూపాయి కూడా దాచిపెట్టుకుంటే రేపు పనికొస్తుంది అని చెప్పేసి మీకు అయితే చెప్పాను కాబట్టి నాకున్న ఒక మైండ్ సెట్తో మీకు చెప్పాను అనమాట, అంతే. తర్వాత ఇంకా నేనైతే అసలు బాగా వాడతాను అనమాట, డబ్బులు బాగా ఖర్చు చేస్తాను. సో ఇప్పుడైతే తగ్గించాను అనమాట. అప్పుడు మేము పాత హౌస్లో ఉన్నప్పుడు మేము ఏం చేశాను, ప్రతిరోజు టిఫిన్ తెచ్చుకునేదాన్ని. ఇప్పుడైతే టిఫిన్స్ కూడా లేవు, తక్కువ అసలు. ఒక వారానికి 1 లేకపోతే 2 సార్లు అలానే ఇంకా అన్నము కూర అంతే తింటున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా అయితే స్టవ్ క్లీన్ చేయడం అయిపోయింది. ఇంకా చూసారు కదా ఎలా ఉంది ఏంటని చెప్పేసి నేను ఎంత నీట్గా సర్దేసుకున్నాను. అక్కడ ఒత్తులు ఉన్నాయన్నమాట, ఇంకా అవి కూడా పడేసాను అనమాట. పాతి చాలా నాళ్ళు అవుతుంది. ఇంకా అది కూడా పడేసి ఇంకా వాచ్ మా వారుతుంటే అక్కడ పక్కన పెట్టేసాను. సో చూసారు కదా మీరు సెల్ఫ్స్ అవన్నీ ఎట్లున్నాయో. ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను అనమాట. దేవుడి సామాగ్రి కూడా పక్కన పెట్టాను అనమాట. అది మీకు తప్పకుండా ఈరోజు బుధవారం రోజు షూట్ చేసి గురువారం పెట్టేస్తానమాట. ఏం టైం కల్లా శుక్రవారం కల్లా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఏంటంటే ఆఫ్లైన్లో మనం తీసుకున్న శ్రావణ శుక్రవారం సామాన్లు, అలానే బడ్జెట్ విత్ బిలో 3000 రూపీస్లో అంటే 2500 లోపు మనకి అయ్యే సామాగ్రి ఎలా ఏంటని చెప్పేసి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అదే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా చూపిస్తాను అనమాట. సో మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఆ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలానే ఈ వీడియో మీరు చూస్తే నచ్చినట్లయితే గాయస్ ప్లీజ్ లైక్ చేయండి.
ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అని కొడితే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. అలానే చూసేయండి టడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసేయండి. అసలు ఎంత నీట్గా సర్దేసుకున్నానో. ఇంకా బట్టల మూటలు అవన్నీ మనవి కాదు కాబట్టి సో ఇంకా అవైతే ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. ఉన్న సెల్ఫ్ కూడా సర్దేసుకున్నాను. ఇంకా బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకున్నాక ఈ క్లిప్ అయితే తీసానమాట. సో బాయ్ గైస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతగానో మీరు ఓపిక చూసినందుకు. డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి, అలానే పనులు ఎలా అయిపోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్పాను కాబట్టి మీకు ఈ టిప్ నచ్చితే ఫాలో చేసి లైక్ చేయండి. అలానే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.